బలహీన బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం అంటే సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో లేదా ఒకే భావంలో కలిసినప్పుడు ఏర్పడే యోగం. దీని బుధాదిత్య యోగం అంటారు. సాధారణంగా ఇది జ్ఞానము, వాక్పటిమ, వ్యాపార నైపుణ్యము ప్రదర్శిస్తుంది. అయితే బుధుడు బలహీనంగా ఉండి సూర్యునితో కలిసినప్పుడు అంటే దగ్ధ స్థితిలో లేదా శత్రురాశిలో కలిసినప్పుడు ఆ యోగం యొక్క శుభఫలితాలు తగ్గిపోతాయి. బలహీనమైన బుధ ఆదిత్య యోగ ఫలితాలు: విద్య మరియు మేధస్సు, చదువులో దృష్టిలోపం, మానసిక అస్థిరత, జ్ఞానం ఉన్న దాన్ని సరిగ్గా వ్యక్తపరచకపోవడం, పరీక్షలు లేదా పోటీ పరీక్షలు అడ్డంకులు, వాక్పటిమ మరియు కమ్యూనికేషన్లలో మాటలలో స్పష్టత లోపం, ఇతరులను ఒప్పించే శక్తి తగ్గిపోవడం, కొన్నిసార్లు అహంకారం లేదా తప్పుడు మాటలు వినడం వల్ల శత్రువులు పెరగడం, ఆర్థిక మరియు వృత్తి సంబంధిత వ్యాపారం నష్టాలు లేదా నిర్ణయాల పొరపాట్లు, పనులు ఆగిపోవడం, దస్తావేజుల్లో పత్రాల్లో సమస్యలు రావడం, సర్కారు లేదా అధికారులు సాయం చేయకపోవడం. ఇవన్నీ బుధాదిత్య యోగం కిందకి వస్తాయి. బీకుంటే మానసిక స్థితి, ఆత్మవిశ్వాస లోపము, అనుమానాలు ఎక్కువగా రావడం, కొన్నిసార్లు ఒంటరితనం, ఆందోళన, ఆరోగ్యపరంగా నరాల బలహీనత, కడుపులో జీర్ణ సమస్యలు, తలనొప్పి లేదా నిద్రలో ఆటంకం. పరిహారాలు ఏమంటే మంత్రం జపం. సూర్యునికి ఓం గ్రీ సూర్యాయ నమః అనే మంత్రం ప్రతిరోజు 108 సార్లు చేయండి. బుధునికి ఓం బ్రం బ్రీం బ్రౌం స బుధాయ నమః అనే మంత్రం చదవండి 108 సార్లు. దానం: సూర్యునికి ఎరుపు బట్టలు, గోధుమలు, ఎరుపు పూలు దానం చేయాలి ఆదివారం రోజు. బుధునికి పచ్చ పెసర, పచ్చ బట్టలు, పచ్చ రంగు పండు దానం చేయాలి బుధవారం రోజు. బలహీనమైన సూర్యుడు బుధుడిని బలపరిచే రాగి పచ్చ పెసరతో కూడిన జ్యోతిష పరిహారాలు కొన్ని చూద్దాం మనం. సూర్యుని బలపరిచే పరిహారం రాగి పాత్ర మరియు పచ్చ పెసర. మనం రోజువారీ జీవితంలో రాగి పాత్రలు, పచ్చ పెసర వంటి సాధారణంగా అనిపించినా వీటి ప్రభావం ఎంతో లోతైనది. సరిగ్గా ఉపయోగిస్తే ఇవి ఆరోగ్యానికి కాకుండా అదృష్టాన్ని కూడా మెరుగుపరుస్తాయి. జీవనంలో సానుకూల మార్పులు కోరుకునేవారు, గ్రహస్థితులను సమతుల్యం చేసుకునేదలుచుకున్నవారు ఈ పరిహారాలు తప్పక పాటించాలి. రాగి పాత్రలో నీరు ఉంచడం ఒక ప్రాముఖ్యత. రాగి లోటా లేదా గ్లాసులో రాత్రి నీరు నింపి ఉదయం లేచి తాగడం చాలా శ్రేయస్కరం. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. జ్యోతిష్యం దృష్ట్యా ఈ పరిహారం సూర్యుడిని బలపరుస్తుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్న వారికి ఆత్మవిశ్వాసం లోపించడం, పనుల ఆటంకం, శారీరక అలసట ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. క్రమం తప్పకుండా రాగి పాత్రల నీటిని ఉదయాన్నే సేవించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. పచ్చ పెసర మరియు రాగి లోట అదృష్టాన్ని మరింత బలపరచుకునే వారికి ఇది ప్రత్యేకమైన పరిహారం చేయాలి. రాగి లోటలో కొంచెం పచ్చ పెసరు వేసి దానిపై తామ్రపు మూత పెట్టి రాగి మూత పెట్టి ఈశాన్య దిశలో అంటే తూర్పు ఈశాన్య మూలలో ఉంచాలి. ఓకే, ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. సూర్యుడు బుధుడు ఇద్దరు బలపడతారు. పనులు పదే విఫలమయ్యే వారికి లేదా ఇంట్లో అనవసర సమస్యలు ఉండేవారికి ఇది అత్యంత శుభప్రదం. ఎందుకు ఈ పరిహారం ప్రత్యేకం? పచ్చపసర ఎప్పటి నుంచో శాంతి సమతుల్య ప్రత్యేకంగా భావిస్తారు. రాగి శక్తిని సానుకూలంగా మార్చుతుంది. ఈ రెండు కలిసినప్పుడు జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. ప్రయోజనాలు: మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోపం తగ్గుతుంది, నిర్ణయ శక్తి పెరుగుతుంది, ఇంట్లో సుఖ సమృద్ధి వాతావరణం పెరుగుతుంది. ఏ దిశలో ఉంచాలి? రాగిలోట ఎప్పుడు తూర్పు దిశలో ఉంచాలి. జ్యోతిష్యం ప్రకారం తూర్పు దిశ శుభప్రదం, అలాగే సూర్యుడి దిశ కూడా. అందువల్ల ఈ దిశలో ఉంచితే పరిహారం త్వరగా ఫలిస్తుంది. ఎవరికి అవసరం ఈ పరిహారం? జాతకంలో సూర్యుడు లేదా బుధుడు బలహీనంగా ఉన్నవారు, ఆత్మవిశ్వాసం లోపిస్తున్నవారు, పనులు తరచు ఆగిపోతున్నవారు, ఇంట్లో తరచు తగాదాలు కలహాలు జరిగేవారు వీళ్ళే పరిహారాలు చేసుకోవాలి. ధన్యవాదాలు.